అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఉన్న మైనర్ ఎవరు? అర్ధరాత్రి మైనర్లను స్టేషన్లోకి అనుమతించిన పోలీసులపై చర్యలేవి? డీఎస్పీపై చర్యలు తీసుకోకుండా ఎస్పీ, ఐజీలు ఏం చేస్తున్నారు? బోరుగడ్డ అనిల్ వ్యవహారంతో గుంటూరు జిల్లా అరండల్పేట పోలీస్ స్టేషన్కు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ స్టేషన్ నుంచి బయటపడిన సీసీ ఫుటేజ్ ద్వారా అరండల్పేట పోలీసులు అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారో తెలుస్తోంది. చట్ట ప్రకారం మైనర్లు పోలీస్ స్టేషన్లోకి రాకూడదు. ఒకవేళ ఎవరైనా మైనర్లు నేరం పాలుపంచుకుంటే వారిని చట్ట ప్రకారం నియమ నిబంధనలకు లోబడి విచారించాల్సి ఉంటుంది. కానీ ఏ నేరంతో సంబంధం లేని ఒక మైనర్ బాలుడు అర్ధరాత్రి వేళ అరండల్పేట పోలీస్ స్టేషన్లో సంచరించడమే కాక పోలీసుల సహాయంతో స్టేషన్ లోనికి ప్రవేశించి తన మేనమామతో కబుర్లు చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాక ఇది పోలీసుల వైఫల్యానికి నిలువుటద్దంగా నిలిచింది. క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ అని చెప్పుకునే పోలీసు ఉన్నతాధికారులకు ఈ వీడియో క్లిప్ పెద్ద తలనొప్పిగా మారింది. సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆ బాలుడు పోలీసుల సహాయంతో లోనికి ప్రవేశించి వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్తో మాట్లాడడానికి పోలీసులు ఎలా అనుమతించారు? కోర్టు అనుమతిని పొందారా లేదా అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పోలీస్ కస్టడీలో విచారణలో ఉన్న నిందితుడిని ఎలా కలవనిచ్చారు, ఎలా మాట్లాడనిచ్చారు అన్నది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. ఇందుకోసం స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొంత మొత్తాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. పేరు మోసిన రౌడీ షీటర్, వైసీపీ కార్యకర్త విచారణలో ఉన్న నిందితుణ్ణి అంత సులువుగా సామాన్య పోలీస్ కలిసే ఏర్పాట్లు చేయలేరని ఉన్నతాధికారుల హస్తం తప్పనిసరిగా ఉన్నదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయం అంతా స్టేషన్ హౌస్ ఆఫీసర్కి తెలియకుండా జరిగి ఉండదని, డివిజనల్ స్థాయి అధికారి ప్రమేయంతోనే ఇవన్నీ జరిగి ఉండవచ్చన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో రాయలసీమ నుంచి గుంటూరుకు బదిలీపై వచ్చిన ఓ అధికారి వైసీపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ సహాయ సహకారంతో నగరంలోని లా అండ్ ఆర్డర్ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని ఇలాంటి తతంగాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఒక రౌడీ షీటర్కు రాచ మర్యాదలు చేస్తున్నారనే సంగతి తెలిసినా సదరు స్టేషన్ డివిజనల్ అధికారి అశ్రద్ధ చూపడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇంత తతంగం జరుగుతున్న ప్రతి స్టేషన్లో విధులు నిర్వహించే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అసలున్నారా, నిద్రపోతున్నారా, గాఢ నిద్రలో ఉన్నారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ స్టేషన్లో విచిత్రం ఏమిటంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రికా విలేకరులను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాము చేసిన తప్పుడు పనులను ప్రపంచానికి తెలియజెప్పేందుకు తనలో దాచుకున్న కొన్ని సంఘటనలను బయటపెట్టిన సీసీ కెమెరాల ఫుటేజ్, సీసీ కెమెరాలు లోపల ఏం జరిగింది, జరుగుతుంది అన్న విషయాన్ని బాహ్య ప్రపంచానికి బహిర్గతం చేసింది. పోలీసులు ఏది చేసినా కరెక్టే అన్న వాదనను బయటకు తీసుకొచ్చి తామనుకున్నదే చేస్తామనే భావనను కలిగించే విధంగా ఈ పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తాము వెలగబెట్టిన కార్యాలను బయటకు పొక్కకూడదన్న భావనతో ఉన్న పోలీసులు ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పే పత్రికా ప్రతినిధులను బెదిరించడం అంత మంచిది కాదన్న భావన నగర ప్రజల్లో వినిపిస్తోంది. ఈ పోలీసులు సుప్రీంకోర్టు తీర్పులను సైతం పక్కన పెట్టి తమ పనులను తాము అక్రమంగా చేసుకుంటూ పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇంటా బయట పోలీసుల తీరును ఎండగట్టే పరిస్థితికి దారితీసిన సంఘటనల పట్ల ఎస్పీ, ఐజీలు ఏం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ గుంటూరు నగరంలోని పోలీసుల పనితీరు ప్రజలను ఆలోచింపజేస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.